Hi guys, welcome to Perseverance Software Training Institute. So one of the last class లో మనం pod అంటే ఏమని చూసాం అండ్ నౌ ఇంకో ఆబ్జెక్ట్ చూస్తాం Kubernetes లో which is replica set. ఓకే సో ఇన్ జనరల్ మామూలుగా ఏంటి అంటే replica అంటే ఏంటి అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ కాపీ. ఓకే రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ I have application A1. Okay, so replica of application A1 అంటే another copy of the same application అంతే దట్స్ ఇట్. ఆల్ రైట్. సో ఫైన్, నౌ లెట్స్ సి రిప్లికా సెట్ అంటే ఏమంటే అంటే బేసిక్గా ఇంతకుముందు వన్ ఆఫ్ ద పాడ్ యూనో లెక్చర్లో పాడ్ అంటే ఏమని చూస్తాం. పాడ్ అంటే ఏమి, మన అప్లికేషన్ వచ్చి యాక్చువల్గా కంటైనర్స్ లోపల రన్ అవుతుంది అండ్ ఆన్ కంటైనర్స్ వచ్చి పాడ్ లోపల రన్ అవుతుంది కదా. రైట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ A1 ఈస్ అవర్ అప్లికేషన్ రన్నింగ్ ఇన్సైడ్ ఏ కంటైనర్ అండ్ కంటైనర్ ఎనీవేస్ పాడ్స్ లోపల ఉంటాయి కదా. ఆల్ రైట్. సో రిప్లికా సెట్, రిప్లికాస్ అంటే ఏమన్నా కాపీ అన్న. సో కాపీ ఆఫ్ అవర్ సేమ్ అప్లికేషన్ ఇన్ మల్టిపుల్ పార్ట్స్ ఎందుకు ఇలా పెడతారు అంటే టు ఎన్షూర్ ఆల్వేస్ అప్లికేషన్ ఈస్ అవైలబుల్, రైట్, యునో టు ఆల్ ద యూజర్స్. ఓకే, అంటే అదొక మెయిన్ రీజన్. అంటే సెకండ్ రీజన్ ఇస్ రైట్, యూనో ఈవెన్ లోడ్ షేరింగ్, వర్క్ లోడ్ షేరింగ్ కూడా ఉంటుందన్నమాట. అంటే లెట్ మీ సింప్లిఫై దిస్ ఫర్ యూ. సో ఇప్పుడు అప్లికేషన్ 1 అనేది ఒక కంటైనర్లో ఒకే పాడ్లో రన్ అవుతుంది. ఇది పాడ్ నెంబర్ 1. ఓకే ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యాజ్ పార్ట్ ఆఫ్ రిప్లికా సెట్ కనుక నేను పాడ్స్ డిప్లాయ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా రిప్లికా కౌంట్ అంటారు, నా నెంబర్ ఆఫ్ రిప్లికాస్ వచ్చి 3 అయితే మీనింగ్ ఆఫ్ దట్ ఇస్ దిస్ ఇస్ application 1 and pod number 1. ఓకే, ఇదే అప్లికేషన్ మళ్ళీ అప్లికేషన్ A1 రన్నింగ్ ఇన్సైడ్ కంటైనర్, దిస్ ఇస్ pod నెంబర్ 2. మళ్ళీ అప్లికేషన్ A1 రన్నింగ్ ఇన్సైడ్ కంటైనర్, దిస్ ఇస్ pod నెంబర్ 3. సో జనరల్గా ఒక పాడ్ లోపల కంటైనర్ డిప్లాయ్ చేస్తే సింగిల్ యూనో పాడ్ లోపల ఆ రిక్వైర్డ్ కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది. బట్ ఇఫ్ ఐ డిప్లాయ్ ఎ పాడ్ యాజ్ పార్ట్ ఆఫ్ రిప్లికా సెట్ ఏమవుతుందంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ రిప్లికా సెట్లో రిప్లికా సెట్ యూనో డెఫినేషన్లో మనము రిప్లికా కౌంట్ అని ఇస్తాం, అంటే నెంబర్ ఆఫ్ రిప్లికాస్ అని. సో నేను 3 ఇచ్చానంటే మన A1 అనే అప్లికేషన్స్ ఓకే ఓకే సేమ్ అప్లికేషన్ విత్ 3 డిఫరెంట్ పార్ట్స్లో రన్ అవుతుంది. దీనివల్ల ఏమంటే యాక్చువల్గా యూజర్స్ ఎవరైతే కనెక్ట్ అవుతారో, కస్టమర్స్ కనెక్ట్ అవుతారో, రైట్, దే విల్ టాక్ టు a particular workload share అవుతుంది. that is one. And for example in case if this particular pod number 1 is down, ఇంకా 2 pods ఉంటాయి. కానీ ఫంక్షనాలిటీ ఆఫ్ రిప్లికా సెట్ ఏంటి తెలుసా, ద మూమెంట్ వీ హ్యావ్ దిస్ ఇస్ pod number 1, pod number 2, pod number 3, because మన రిప్లికా కౌంట్ 3 అన్నా కదా, ద మూమెంట్ 1 pod is down for some reason, right, so immediately it will bring up one more pod because it ensures all the time 3 pods available ఉన్నాయి with the same A1 application running inside it. Okay, so adi anamata a concept of replica set. All right, fine. So for example 2 pods okavela down aithe kuda what it does is it will immediately bring that 2 pods. Okay, maybe. All right, so 2 second pod, so it will ensure all the time given replica count ఏదైతే ఉందో అది 3 అయితే, so it will ensure okay 3 pods running with the same A1 application. Okay, సో దీనివల్ల అప్లికేషన్ వచ్చి హైలీ అవైలబుల్గా కస్టమర్స్కి. ఆల్ రైట్, యూ గాట్ ఇట్ రైట్. సో దట్స్ ద థింగ్. యా ఫైన్ గైస్, థ్యాంక్స్ for watching. We'll get back with another informative and
video. Yeah, thank you.